స్టాప్, టర్న్, ట్రాన్స్ఫార్మ్. నువ్వు ఆగు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ పరుగులు తీసుకుంటూ పరిగెత్తకు. దేవుడు ఏదో నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఒక నిమిషం ఆగు. ఈ యొక్క బిజీ లైఫ్ లో పరుగులు తీసుకుంటూ వెళ్తున్నావు. సేవ అనే పరుగు పందెంలో వెళ్ళిపోతున్నావు, ప్రసంగాలనే పరుగు పందెంలో వెళ్ళిపోతున్నావు, పాటలు పాడటం అనే పరుగు పందెంలో వెళ్ళిపోతున్నావు, పనులనే పరుగు పందెంలో వెళ్ళిపోతున్నావు. నీ బిజీ లైఫ్ లో నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు. ఎక్కడికి పరిగెత్తుతున్నావు? దేనికోసం పరిగెత్తుతున్నావు? ఎందుకు పరిగెత్తుతున్నావు? ఎవరితో కలిసి పరిగెత్తుతున్నావు బిడ్డ? ఎక్కడో నీ దేవుడు నీ చేయి విడిచిపెట్టాడేమో, విడిచిపెట్టిన దేవుడు నా చేయి పట్టుకున్నాడని పరిగెత్తుతున్నావా? స్టాప్. జీవితంలో ఆగాలి. నువ్వు ఒకరోజు ఆగాలి. ఆగి ఆ రోజున నీ పనిపాట్లన్నిటినీ కూడా వదిలివేసుకొని సంతోషంతో, ఆనందంతో దేవుని ఇంట్లోకి వచ్చి ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన తట్టు మనం తిరగాలి. రిటర్న్ టు గాడ్ విత్ ఏ చేంజ్ డైరెక్షన్. నీ హృదయ స్థితిని, నీ గమనాన్ని నువ్వు మార్చుకుని దేవుని తట్టు తిరిగినట్లయితే అద్భుతాలు జరుగుతాయి. దేవుని తట్టు తిరగటంలోనే ఒక మహా అద్భుతమైన కార్యం జరగబోతుంది. ఆయన తట్టు తిరగాలి ఆయన ప్రజలు. స్టాప్, టర్న్, ట్రాన్స్ఫార్మ్. మనం దేవునితో గడపటానికి మన జీవన వ్యాపారం నుంచి ఆగి ఆయన సన్నిధిలోకి వచ్చి నిలబడాలి. ఆ తర్వాత ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరగటం అంటే పశ్చాత్తాపంతో, మారు మనసుతో, కన్నీటితో, విరిగి నలిగిన హృదయంతో, పాపములు ఒప్పుకుంటూ, చెడ్డ వాటిని విడిచిపెడుతూ, వ్యర్థమైన వాటిని అసహించుకుంటూ, అపవిత్రమైన వాటిని తొలగించుకుంటూ ఆయన తట్టు తిరిగితే నీ ఇల్లు, నీ కుటుంబము దేవుడు బహుగా దీవించబోతూ ఉన్నాడు. ఆయన తేజో మహిమ మీ పైన ప్రకాశింపబోతూ ఉన్నది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది యేసులోనూ ఉన్నావు. నువ్వు పాత వ్యక్తివి కాదు. పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత జీవితాలు వదిలేసిన పాపాల్లో బ్రతకటానికి నువ్వు పాత వ్యక్తివి కాదు. నీ జీవితం మార్చిన వాడు నీ దేవుడు. క్రీస్తులో నువ్వు యొక్క స్వభావాలు, నీ గుణగణాలు, నీ ఆలోచనలు, నీ నడవడిక అన్నీ నువ్వు మారిపోయాయి. ఎప్పుడో నువ్వు యేసు కోసం నీ జీవితం మార్చబడింది. నేను నా వాడను కాదు, క్రీస్తు వాడనని ఎప్పుడైతే నువ్వు అనుకుని, నేను ఒక నూతన జీవితం కోసం నేను ఆ దేవుని చేత పిలువబడ్డాను, దైవరాజ్యంలో ఉండటానికి నేను పిలువబడ్డాను, నా బ్రతుకు వెలుగుతో నింపబడిన బ్రతుకుగా ఉండాలని ఒక ఆత్మ జ్ఞానముతో నువ్వు నడుచుకోవటం ప్రారంభిస్తే నీలో ఉన్న చీకటి వెలుగుగా మారుతుంది. నీలో ఉన్న పాపం నుంచి నువ్వు స్వతంత్ర పొందుకోగలుగుతావు. నీలో ఉన్న హృదయ గాయాలన్నీ మాన్పబడి దైవ కార్యాలతో నీ జీవితం నింపబడుతుంది. హల్లెలూయా.